హలో హాయ్ అండి అందరికీ అయితే వరలక్ష్మి రథ శుభాకాంక్షలు. ఇక నేను కూడా ఉదయాన్నే లేచి అయితే ఈ కిచెన్ అయితే నీట్గా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసేసుకొని ఇక బయట కూడా అయితే ముగ్గు అయితే వేసేసుకొని ఇక గుమ్మం దగ్గర రాగి చెంబు పెట్టేదానికైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక ఈ ప్రమిదలను అయితే నీట్గా ఇలా పూజించేసుకొని వాటిలో కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పుని అయితే వేసుకొని ఒక నిమ్మకాయని ఇలా 2 సగాలుగా చేసి ఒకటి పసుపు ఒకటేమో కుంకుమ అద్ది ఇలా రెండింటిని అయితే గుమ్మం దగ్గర అయితే పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అయితే పోతుంది. ఇక రాగి చెంబులో అయితే కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇలా పువ్వులని వేసి అయితే గుమ్మం దగ్గర అయితే పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఇక రాగి చెంబును కూడా అయితే ఇలా పూజ చేసుకొని గుమ్మం దగ్గర పెట్టేసుకున్నాను. ఇక వీటిని నిమ్మకాయలను కూడా అయితే బయట గుమ్మం దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇక స్నానం చేసి అయితే ఇక ప్రసాదాలు రెడీ చేయడానికి అయితే స్టార్ట్ చేసేసాను. ఇక నేనైతే 5 రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నాను. పొంగలి, వడలు, దద్దోజనము, పాయసం అయితే వీటిని అయితే ప్రిపేర్ చేశాను. ఇక మా పాప అయితే అమ్మవారిని అయితే పెట్టమని చెప్తుంది. ఇంకా సరే అని చెప్పి అమ్మవారిని కూడా అయితే రెడీ చేసేసాను. ఇంకా రెడీ చేసేసి ఇక నైవేద్యాలు రెడీ అయ్యేసరికి అయితే కొద్దిగా లేట్ అయింది. ఇంకా మా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇక పిల్లలు నేను అయితే అందరం కలిసి అయితే పూజను అయితే పూర్తి చేసాము. ఇక పూజ కంప్లీట్ అయిపోయాక ఇక గుడికైతే వెళ్ళేసి వచ్చేసాము. గుడికి వచ్చేసి ఇంకా అందరిని పిలిచి అయితే వాయినాలు ఇచ్చేసాను. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడైతే ఇస్తున్నాను వాయినాలు. ఈ మధ్య అయితే అసలు ఇవ్వలేదు. ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే వాయినాలు ఎవరికి ఇవ్వడం లేదు. ఇంకా అందుకని పిలిచి అందరికైతే వాయినాలు అయితే ఇచ్చేసాను. ఇంక ఇచ్చి అందరికి ప్రసాదాలు అయితే పెట్టి అందరం ఆడే కూర్చొని తినేసి సరదాగా కొద్దిసేపు అయితే నవ్వుకున్నాము. చాలా రోజుల తర్వాత అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా అందరూ ఒక చోట కలిసి ఉండడం అంటే నాకు చాలా ఇష్టము. ఇక అందరూ అయితే వాయినాలు తీసుకొని అయితే వెళ్ళిపోయారు. పోతా పోతా ఒక లైక్ ఇచ్చిపోండి అబ్బా.